అమరావతి రైతులు ఒక పండగ చేసుకుంటా ఉన్నారు. ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అవన్నీ నచ్చవు, వైసీపీ అధినేతకు అవన్నీ నచ్చవు, పులివెందుల ఎమ్మెల్యేకు అవన్నీ నచ్చవు, స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేతకు అవన్నీ నచ్చవు. రాష్ట్రం పచ్చగా ఉంటే చూస్తూ ఊరుకోలేనటువంటి వ్యక్తుల్లో వైసీపీ పార్టీకి చెందినటువంటి నేతలు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారు అనేది ప్రజలు మాట్లాడుకునేది. ఎందుకంటే ఒకవైపు పార్లమెంటులో అమరావతి చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశం చర్చ జరుగుతూ ఉంది. ఈ సమయంలో ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలో అంటే అమరావతిలో ఏదో జరిగిపోయింది అని ఈయన చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు. అంటే చూడొచ్చు, అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారంటే దానికి అనుకూలమా లేదంటే వ్యతిరేకమా ఏంటి అనేది వాళ్ళ స్టాండ్ చెప్పకుండా ఏదో జరిగిపోతోంది అమరావతిలో, ముందు అది తేల్చాలి అంటూ ఏదో హడావిడి చేసే ప్రయత్నం, ఇంకా కూడా ఇన్వెస్టర్స్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కావచ్చు, లేదంటే ఆ ప్రాంత రైతులను రాష్ట్ర ప్రజలు ఏదైతే అమరావతి గురించి ఆలోచన చేస్తున్నారో దాన్ని చంపే ప్రయత్నం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో చాలా అంశాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండట్లేదు, నేను ఇక్కడే ఉంటున్నాను. ఎక్కడ ఉంటున్నారు? యలహంక ప్యాలెస్లో ఉంటున్నారు. ఎక్కడున్నారు? రాజధాని ప్రాంతంలో ఎప్పుడున్నారు? ఎప్పుడు ప్యాలెస్లో బస చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఇంకా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదనుకుంటా, ఇప్పుడు చట్టం చేస్తూ ఉన్నారు, దాన్ని సవరించే పరిస్థితి కూడా ఉంటుంది అనేది కుట్ర. అంటే వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు అక్కడ అమరావతికి సంబంధించినటువంటి చర్చ, ఒక పండుగ జరుగుతూ ఉంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి దాన్ని చట్ట సవరణ కూడా చేయొచ్చు అంటే మళ్ళీ వీళ్ళు వస్తే ఆ విధంగా చేసే ఆలోచన. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటూ కూడా రాష్ట్ర ప్రజలు, అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుపై వైసీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటో ప్రజలకే కాదు ఆ పార్టీ నేతలకు కూడా క్లారిటీ రావట్లేదు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. అంటే దాని మీద వాళ్ళు ఏదైతే కావాలని ఏదో మాకు ఇష్టం ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అంత లేదు అనేది చాలా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్తున్నారు, ఏదైతే దీన్ని ఈ బిల్లును ఇటు మండలిలో కూడా ప్రస్తావించాలి, మండలిలో కూడా చెప్పాలి అని చెప్పి ఆయన అంటున్నారు. ఇది బిల్లు కాదు, ఇది బిల్లు కాదు, ఇది తీర్మానం. ఈ తీర్మానాన్ని మండలికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండదు. అదొకటి. ఆ తర్వాత 3 రాజధానులను మేమేదైతే అనుకున్నామో దాంట్లో అమరావతి కూడా ఆల్రెడీ ఉన్నది అని సన్నాయి నొక్కులు నొక్కే ప్రయత్నం కూడా ఆయన చేస్తూ ఉన్నారు. ఇంకొకరు ఏం చేస్తున్నారు, దీనికి సంబంధించి కూడా ఇట్లా ఒక రకరకాలుగా అమరావతిని ఇంకా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తున్నటువంటి పరిస్థితి. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. పూర్తిగా డబ్బంతా తెచ్చి అమరావతిలోనే పెడతా ఉన్నారు, మరి మిగతా ప్రాంతం ఏది, ఇవన్నీ కూడా నష్టపోతున్నాయి. అట్లా ఏవి జరగట్లేదు. వికేంద్రీకరణ, అభివృద్ధిని పూర్తిగా డెవలప్ చేస్తూ అమరావతిని ఇక డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కూడా వాళ్ళు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ప్రజలను, రైతులను, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మోసం చేసే ప్రయత్నమే ఈ వైసీపీ చేస్తోందనే చర్చ ఇంకోవైపు. అదేవిధంగా అమరావతిని ఏకవాక్యంలో సమర్థిస్తానంట్లో, వ్యతిరేకిస్తున్నట్లు చెప్పకుండా వాళ్ళు ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడొకరు కూడా ఆంధ్రజ్యోతికి మాట్లాడుతూ కూడా చెప్పారు. అంటే ఈ తీర్మానం ఏదైతే జరుగుతుందో దాని మీద ఏది క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక అమరావతికి అనుకూలమేనని గతంలోనూ చెప్పామని ఇప్పుడు చెప్తున్నామంటూ, కానీ అవినీతికే తాము వ్యతిరేకమంటూ వెల్లడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ జరిగింది అవినీతి? నిజంగా అవినీతి జరిగితే సాక్ష్యాలు, ఆధారాలు మీ దగ్గర ఉంటే మరి దానికి సంబంధించి ముందుకెళ్ళొచ్చు కదా. అలా చేయకుండా అవినీతి జరిగింది ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని అర్థం అమరావతిని వ్యతిరేకించమే అంటూ రాజకీయ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. ఎటూ తేల్చకపోవడం ద్వారా ప్రజలను అయోమయంలోకి నెట్టేయాలన్న కుట్ర కనిపిస్తోందంటూ కూడా అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ నేతలు మొదటి నుంచి అమరావతిపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. మనం చూసాం, అమరావతి రాజధానిగా కొనసాగుతుందని నమ్మించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని నాశనం చేసే 3 ముక్కలాట ఆడిన విషయం మనం చూసాం. చెప్పాం, అమరావతిని ఎడారన్నారు, శ్మశానం అన్నారు, ఇంకా నోటితో చెప్పలేనటువంటి విషయాలు ఎన్నో చెప్పారు. ఆ రోత పత్రికలో కూర్చొని కూడా అట్లాంటి మాటలు చాలా మాట్లాడారు. ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి 11కు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకి ఆ పార్టీ వక్రబుద్ధి మాకు అర్థమైంది. ఈ 11 కాదు, 11లో 1 కూడా ఇచ్చే ప్రయత్నం చెయ్యము.
సీట్లు కాదు అసలు ఓట్లే పడవు అంటూ కూడా ప్రజలు మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న వైఖరిని బట్టి. ఇప్పటికీ అదే వైఖరితో వీళ్ళు ఉన్నారు. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో మీడియాతో మాట్లాడుతూ తాము తొలి నుంచి అమరావతికి వ్యతిరేకం కాదని, 3 రాజధానుల్లో అమరావతి కూడా ఉందని ఆయనతో చెప్తా ఉన్నారు. ఇక రాజధానికి చట్టబద్ధత కల్పించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లదంటూ మాజీ మంత్రి బొత్స కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు సంపదంతా అమరావతిలోనే పెడతా ఉన్నారంటూ కూడా ఆయన ఏడుపులు. ఇక అభివృద్ధి మొత్తాన్ని దాని చుట్టే కేంద్రీకరిస్తూ ఉత్తరాంధ్రను గాలికి వదిలేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మరి ఇక్కడ ఇదెందుకు మళ్ళీ కూడా ల్యాండ్ తీసుకుంటా ఉన్నారు, అవసరమా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎందుకు అవసరం ఉండదు? ఒక మంచి రాజధాని నిర్మించాలి అని అంటే సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కూడా ఏదైతే ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, ఇవన్నీ కావాలి. దానికి సంబంధించి కూడా మరి ల్యాండ్ స్వచ్ఛందంగా రైతులు ఇస్తూ ఉంటే మరి వీరికేమి ఇబ్బంది అవుతుందో అర్థం కావట్లేదు. పూర్తిగా ఇంకో ఆయన చెప్తా ఉన్నారు. పూర్తిగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా మాట్లాడుతూ ఇదంతా కూడా అభివృద్ధిని మొత్తం ఉత్తరాంధ్రను గాలికి వదిలేశారని ఆయన చెప్తా ఉన్నారు. తద్వారా 3 రాజధానుల విషయంలో జగన్ వైఖరి మారలేదని వీళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే తేట తెల్లమవుతుందని రాజకీయ వర్గాలైతే స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇంకా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం అంటే, ఆ తర్వాత రాజధాని అంటే ఎందుకు ఇంత కక్ష? ఎందుకంటే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా తీయించారో మనం చూసాం. సో కల్తీ మద్యం దాగించి యువకుల ప్రాణాలు తీశారు. ఇప్పటికీ డయాలసిస్లు కావచ్చు, కిడ్నీలు పాడైపోయి వాళ్ళు ట్రీట్మెంట్లు చేసుకుంటున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. తర్వాత వలసలు కూడా పెరిగిపోయాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో అనే చర్చ. సో ఇంత చేసినా ఇంకా కూడా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే చర్చ ఇంకోవైపు. సో నిజంగా దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్